హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ఇంకా మనకి కేవలం 64 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ చదివిన అంశాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఎక్కడ వెనకబడి ఉన్నాము అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుంచి ఈ వీడియోలో 19వ ఎకానమీ పేపర్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న మోడల్ పేపర్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్లో డీటెయిల్గా అన్ని వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి మోడల్ పేపర్ 1కి 17 మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మనం చెప్పుకున్నాము. సెకండ్ పేపర్లో ఎకానమీకి సంబంధించి ఇప్పటి వరకు 18 మోడల్ పేపర్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి క్లారిటీగా మనం చెప్పుకున్నాము. ఈ వీడియో 19వ మోడల్ పేపర్ వీడియో ఎకానమీకి సంబంధించి. అందులో మనము ఎకానమీకి సంబంధించి పార్ట్ 1 ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, ఎకానమీ మోడల్ పేపర్ 19, అందులో పార్ట్ 1 క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ ఆదాయ లెక్కింపులో 2 పర్యాయముల వలన కలుగు పర్యవసానము ఏంటి? చూడండి, జాతీయ ఆదాయాన్ని మనము 2 సార్లు లెక్కించడం వల్ల మనకి అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, మధ్యంతర వస్తువును పరిగణలోకి తీసుకోకూడదు. అయితే 1కి 2 సార్లు లెక్కించడం వల్ల సమస్య ఏమవుతుంది? అధికంగా అంచనా వేసినట్లు అవుతుంది. జాతీయ ఆదాయము వాస్తవ లెక్కలు మనకు బయటికి రావాలి అంటే సింగిల్ కౌంటింగ్ మాత్రమే చేయాలి, డబుల్ కౌంటింగ్ అనేది చేయకూడదు. ఒకవేళ డబుల్ కౌంటింగ్ అనేది చేస్తే సమస్య ఏంటంటే అధిక అంచనా. ఒకటో దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగంలో ఉన్న అంశాలు ఏంటి? చూడండి, భారత ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, ప్రాథమిక రంగము, ద్వితీయ, తృతీయ, అదేవిధంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలుగా విభజించారు. అందులో వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, పశుపోషణ, అడవులు, మత్స్య సంపద, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగము. మనకు అడిగింది ఏంటి? ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగము అంటే గనులు మరియు రాళ్ల పరిశ్రమ, అంటే గనుల తవ్వకము కూడా ప్రాథమిక రంగంలో భాగమే. వ్యవసాయం, పశుపోషణ, అదేవిధంగా అడవులు మరియు కలప, మత్స్య పరిశ్రమ, వాటితో పాటు మైనింగ్, క్వారీ, ఇది కూడా ప్రాథమిక రంగంలో భాగం. మనకు ఎగ్జామ్లో ప్రాథమిక రంగంలో, ద్వితీయ రంగంలో, తృతీయ రంగంలో ఏ అంశాలు ఉన్నాయి? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి, అదేవిధంగా ఆదాయ మదింపు పద్ధతి మరియు వ్యయ మదింపు పద్ధతుల ద్వారా ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాము. అవి కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ABCD, ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకు 3వ క్వశ్చన్, 4, 5 ఇలాంటి స్పేస్ ఉన్నాయన్నీ సెకండ్ పార్ట్ వీడియోలో మనం చెప్పుకుంటాము. ఇవి లేటెస్ట్ వీడియోస్. ఏపీ ఎకానమీకి సంబంధించి సర్వేని, బడ్జెట్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మనకి బుక్ రెడీ కూడా అయిపోయింది. రాబోయే 4-5 రోజుల్లో మార్కెట్లో ఈ బుక్ అందుబాటులో ఉండబోతుంది. అందులో మనము లేటెస్ట్ కరెంట్ ఎకానమీ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన సంస్థ ఏది? చూడండి, ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుంచి వచ్చిందే నీతి ఆయోగ్, సహకార సమాఖ్యను బలోపేతం చేసే ఉద్దేశంతో. 6వ దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10, 1991 ఆర్థిక సంస్కరణల కాలంలో భారత ఆర్థిక మంత్రి ఎవరు? అప్పటి వరకు అత్యంత కఠినాత్మక విధానాలు అవలంబించిన భారత ప్రభుత్వము లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ విధానాలు తీసుకొచ్చింది.
మనకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు 1991లో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. మనకి మన్మోహన్ సింగ్ గారు ఒకవైపు ఆర్బీఐ గవర్నర్గా, భారతదేశ ఆర్థిక మంత్రిగా మరియు భారత ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 10వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, సరళీకరణలో భాగంగా పార్లమెంట్లో ఎప్పుడు నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? 1991 జూలై 24. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మనకు తీర్మానం ప్రవేశపెట్టింది 1991 జూలై 24, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యాన పంటల కోసం తెగుళ్ళు సోకని నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు 2200 కోట్లతో ఏ పథకాన్ని ప్రారంభించారు అంటే ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. 12వ దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టి కింద నమోదు వీరికి తప్పనిసరి కాదు. చూడండి, అన్ని పరోక్ష పన్నుల స్థానంలో 2017 జూలై 1వ తేదీన జిఎస్టి వచ్చింది. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి అని చెప్పేసి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. ఇందులో ఎవరు తప్పనిసరి కాదు? సాధారణ పన్ను చెల్లించే వ్యక్తి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్, వీళ్ళెవరూ కూడా జిఎస్టి నమోదు కింద తప్పనిసరి కాదు. ఎంట్రీ నమోదు కింద. 13 దానికి ఆన్సర్ 4. అంటే వ్యాపారస్తులు కాదు కదా వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 279A అధికరణం కింద ప్రత్యేక కేటగిరీ ఇవ్వబడిన రాష్ట్రాలలో లేని రాష్ట్రం మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది, కానీ ఛత్తీస్గఢ్ గురించి 279A ఆర్టికల్లో ప్రస్తావించలేదు. 14వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2021-26 మనకు 2021-26 కాలానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర విపత్తు ముప్పు నిర్వహణ నిధి కింద ఎంత మొత్తం సిఫార్సు చేసింది? చూడండి, మనకు 15వ ఆర్థిక సంఘం ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 15వ ఆర్థిక సంఘం 2020-21, 21-26 తొలి విడత, మళ్ళీ విడత 2 నివేదికలు ఇచ్చారు. రాష్ట్రాలకు వచ్చే పన్ను రాబడి 14వ ఆర్థిక సంఘం 42% చెప్తే 15వ ఆర్థిక సంఘం 41% చెప్పింది. అందులో మనకు పారామీటర్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్కమ్ డిస్టెన్స్ 45% అని, పాపులేషన్ 2011 పాపులేషన్ ఇది 15% అని, ఏరియా 15% అని, అడవుల గురించి, అదేవిధంగా పన్ను ప్రోత్సాహకాల గురించి, డెమోగ్రఫిక్ మనకు ఎవరైతే జనాభాను నియంత్రించారో వారికి, ఇలా పరిమితులను బేస్ చేసుకుని రాష్ట్రాలకు ఏం చేశారు? నిధులను కేటాయించారు, పన్నుల వాటా. ఇందులో ఓవరాల్గా చూసుకుంటే అత్యధికము ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది, యూపీ. అదే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే రెవెన్యూ లోటు గ్రాంట్ల విషయంలో వెస్ట్ బెంగాల్ ముందంజలో ఉంది. ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ మనకు విపత్తు ముప్పు నిర్వహణ నిధి విషయానికి వస్తే 1,60,153 కోట్ల రూపాయలు. 15వ దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి సూచిలో ఏ 3 సూచికలను ఉపయోగిస్తారు? చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1990 నుంచి యుఎన్డిపి వారు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మనకి జీవన ప్రమాణము, విద్య, సగటు ఆయు ప్రమాణం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 3 సూచికలు ఉన్నాయి, ఆయుర్దాయము, విద్య, జీవన ప్రమాణము అని చెప్పేసి. ఇటీవలి నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశము స్విట్జర్లాండ్. భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఇండియా 134. ఇండియా స్థానం 134. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి నివేదికను ఎవరు విడుదల చేస్తారు? హెచ్డిఐ ఇండెక్స్ని యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనకు ఏ నివేదికలైనా కూడా ఎవరు రిలీజ్ చేశారు, అందులో మొదటి స్థానంలో, 2వ స్థానంలో, 3వ స్థానంలో ఎవరున్నారు, చివరి స్థానంలో ఎవరున్నారు, భారతదేశం స్థానం ఎంత, ఏ స్కోర్తో భారతదేశం ఆ స్థానం కలిగి ఉన్నది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో
భారతదేశంలో నెలకొల్పబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏది? భారతదేశంలో 1770 సంవత్సరంలో అలెగ్జాండర్ అండ్ కో కంపెనీ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనే దానిని కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేశారు. కలకత్తా దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కలకత్తా. 18 దానికి ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 19. బ్యాంకులను ఏ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులుగా వర్గీకరించారు? మనకి ఏ బ్యాంక్ అయినా అది షెడ్యూల్డ్ బ్యాంకా, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకా అని ఎలా తెలుస్తుంది? 1934 ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం బ్యాంకులో లిస్ట్ అయితే షెడ్యూల్ బ్యాంక్, లిస్ట్ కాకపోతే నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. 19వ దానికి ఆన్సర్ 2. వీటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈ సెషన్ ఏంటంటే ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్, ఎగ్జామ్స్ టైంలో ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. క్లాసెస్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకున్నాము. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం మన మిత్రులు చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. మీకు డౌట్ ఉన్న చాప్టర్ని, సబ్జెక్ట్ని అందులో వీక్షించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సంవత్సరంలో ధరల పెరుగుదల 3 నుంచి 4% ఉంటే దాన్ని ఏ ద్రవ్యోల్బణం అంటారు? చూడండి, ధరలు నిరంతరం పెరగడమే ద్రవ్యోల్బణం. బిలో 3% ఉందనుకోండి పాకే ద్రవ్యోల్బణం. 3 to 4, 4 to 5 ఈ లోపు ఉంటే నడుస్తున్న ద్రవ్యోల్బణం. 2 అంకెల స్థానంలో ఉంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం. ఆకన్నా ఎక్కువగా ఉంటే దూకుతున్న ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్. ఇలా ద్రవ్యోల్బణం రకాలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ కింది వానిలో వ్యయ ప్రేరిత అంశాల్లో సరైనవి ఏవి? చూడండి, వ్యయ ప్రేరిత అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి వ్యయాన్ని బేస్ చేసుకుని, వ్యయం అంటే మనం చేసే కాస్ట్, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? అది మనకు అడిగిన ప్రశ్న. మనకు ఈ టాపిక్స్లో ముఖ్యంగా ప్రభుత్వ విత్తము, బ్యాంకింగ్ ఇలాంటి టాపిక్స్లో టెర్మినాలజీ మనకి ఇంపార్టెంట్. ప్రశ్నలు ఏమడుగుతున్నారు, అందులో ఉన్న అంశం ఏంటి, ఆప్షన్లు ఏమి ఇచ్చారు అనేది మనం చూసుకున్నప్పుడే మనము సరైన సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. కాబట్టి వచ్చిన దానికి మనం మిస్టేక్ పెట్టకుండా ఉండాలి అంటే ప్రశ్నని 1కి 2 సార్లు చదివినప్పుడు మాత్రమే మనం సరైన సమాధానం పెట్టగలం. ఇక్కడ ప్రశ్న ఏంటి, వ్యయ ప్రేరిత అంశాల గురించి అడిగారు. అందులో ఉత్పత్తి కారకాలపై వ్యయం పెరుగుతుంది, భూమి రేటు, బాటకము, మూలధనంపై వడ్డీ రేటు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. చూడండి, మెయిన్ మనకి ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటికి బాటకము, వేతనము, వడ్డీ, లాభాలు ఇవన్నీ ఉంటాయి. అవి పెరిగాయి అనుకోండి ఆటోమేటిక్ ధరలు పెరుగుతాయా? పెరుగుతాయి. ఎందుకంటే ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు అతని యొక్క బాటకం పెరిగిందనుకోండి, అతని యొక్క శ్రమ పెంచారనుకోండి, మార్కెట్లో ఆటోమేటిక్గా ఉత్పత్తి అయ్యి వచ్చే వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్, పాతమైన పెద్ద పరిశ్రమల్లో ఆధునీకరణ రేటు తక్కువగా ఉండి వ్యయం పెరుగుతుంది. కరెక్టే. మనకి ఆధునీకరణ రేటు తక్కువగా ఉందనుకోండి పెట్టే వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యం సమర్థవంతంగా లేక ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ వాటిల్లో యాజమాన్యం సక్రమంగా ఉందనుకోండి వ్యయం తగ్గించవచ్చును, ఇన్ టైంలో ప్రాపర్గా వాళ్ళు చేస్తే. అలా చేయకపోవడం వల్ల వ్యయం పెరిగే ఆస్కారం ఉంది. సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ 5 నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో డిమాండ్ ప్రేరిత అంశాల్లో సరైనవి ఏవి? డిమాండ్ బేస్ చేసుకొని, జనాభా పెరుగుదల వల్ల వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది. జనాభా పెరిగారు అనుకోండి వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ధరలు కూడా పెరుగుతాయి. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది. అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆటోమేటిక్గా వస్తు సేవల ధరలు పెరుగుతాయి పెరగవా? 100% పెరుగుతాయి. విచక్షణారహిత హేతుబద్ధం కాని సబ్సిడీల వల్ల కూడా వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అంటే ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తేడా లేకుండా అందరికీ సబ్సిడీలు ఇచ్చారనుకోండి, దానివల్ల కూడా ధరలు పెరుగుతాయి. ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే ఇవ్వాలి. ఫలితంగా దాని యొక్క విలువ కొనసాగింపబడుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ 4 నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 24. బడ్జెట్ ఆవశ్యకతను సూచించే అంశాల్లో ముఖ్యమైనవి ఏవి? బడ్జెట్ మనకి ఆర్టికల్ 112 ప్రకారం కేంద్రంలో, ఆర్టికల్ 102 ప్రకారం రాష్ట్రంలో ప్రవేశపెడతారు. ఒక రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, దేశానికి సంబంధించి కానివ్వండి, రాబోయే సంవత్సరాల్లో మనము ఎంత రాబడి రాబోతుంది, ఎంత వ్యయం చేయబోతున్నాము, ఏ ఏ రంగాల మీద వ్యయం చేయబోతున్నాము, ఈ అంశాలన్నీ కూడా మనకు తెలియజేసేది బడ్జెట్. అది ఒక ఎస్టిమేషన్, ఒక అంచనా. ఇందులో విత్త వనరుల సేకరణ వ్యయాన్ని నియంత్రించడం, ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, బడ్జెట్ లక్ష్యాలను సాధించే విధంగా చేయడం, ఇవన్నీ కూడా బడ్జెట్ యొక్క ఆవశ్యకతను మనకి తెలియజేసేటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకులు వాటి ప్రధాన కార్యాలయాలను జతపరచండి. చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడుంది? పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూఢిల్లీలో ఉంది. సిండికేట్ బ్యాంక్ ఎక్కడుంది? సిండికేట్ బ్యాంక్ మణిపాల్లో ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో జాతీయకరణ లక్ష్యాలను గుర్తించండి. జాతీయకరణ మనకి 1969లో 14 బ్యాంకులను, 1980లో ఒక 6 బ్యాంకులను జాతీయం చేశారు. ఎందుకు జాతీయం చేయాల్సి వచ్చింది? కొద్దిమంది వ్యక్తుల్లోనే కేంద్రీకృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో, మరియు ముఖ్యంగా ప్రాథమిక రంగం ఎక్కువ మంది ఆధారపడ్డ వ్యవసాయము, ప్రాథమిక రంగానికి రుణాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బ్యాంకులు జాతీయకరణ చేశారు. వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకి, ఎగుమతులకు చాలినంత రుణాన్ని సమకూర్చుట. ప్రైవేట్ రంగం వాళ్ళు ఇస్తారా? వ్యవసాయ రంగం వాళ్ళకి ఇవ్వరు. అదే మనకి జాతీయకరణ చేసి ప్రాథమిక రంగం వాళ్ళకి ఒక 40% ఇవ్వాలి అని అన్నప్పుడు వాళ్ళకు రుణాలు ఇస్తారు. కాబట్టి ప్రాథమిక రంగానికి, ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైనటువంటి వ్యవసాయ రంగానికి, వ్యవసాయదారులకు రుణాలు అందించాలి అంటే జాతీయకరణ చేయాలి అన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1969లో 14 బ్యాంకులు, 1980లో 6 బ్యాంకులు జాతీయకరణ చేశారు. బ్యాంకులపై కొద్దిమంది ఆధిక్యాన్ని తొలగించడం కరెక్టే. బ్యాంకు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం, వారి ఉద్యోగ నిబంధనలను మెరుగుపరచడం, ఈ అన్ని కారణాల నేపథ్యంలో బ్యాంకులను జాతీయకరణ చేశారు. 27కి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో నరసింహం కమిటీ చేసిన సిఫార్సులలో సరైనవి గుర్తించండి. మనకు విత్త వ్యవస్థ మీద, బ్యాంకింగ్ వ్యవస్థ మీద వేసిన కమిటీలు చూడండి. మనకు ఎకానమీ అంటేనే ఈ కమిటీలు కూడా, ఏ కమిటీ, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ కమిటీ సూచించిన సూచనలు ఏంటి, ఆ సూచనల అమలు, వాటి యొక్క పురోగతి, అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందులో నరసింహం కమిటీ శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, చిన్న స్థానిక బ్యాంకులు ఏర్పాటు చేయాలి, మూలధన పర్యాప్త నిష్పత్తిని పెంచాలి, బ్యాంకింగ్ చట్టాలను తక్షణమే సమీక్షించాలి. నరసింహం కమిటీ అనేక సిఫార్సులు చేసింది. బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయంటున్నారు. మీరు నష్టాల నుంచి బయటపడడానికి శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి, బ్యాంకులు విలీనం చేయండి, బ్యాంకులు విలీనం చేసి అంతర్జాతీయ స్థాయిలో పటిష్టీకరణ చేయండి, లాభాల రూపంలో ముందుకు వెళ్ళే విధంగా బ్యాంకుల అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్ళండి, మూలధనాన్ని అందించండి, బ్యాంకుల ఏర్పాటు అన్ని ప్రదేశాల్లో తీసుకుని వెళ్ళడమే కాకుండా చట్టాలను సమీక్షించండి. ఇవన్నీ నరసింహం కమిటీ చెప్పిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1969 జాతీయకరణ తర్వాత భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధించిన కింది సత్ఫలితాలలో నరసింహం కమిటీ గుర్తించిన వాటిలో సరైనవి ఏవి? చూడండి, నరసింహం కమిటీ ఏర్పాటు చేసినప్పుడు బ్యాంకులు జాతీయకరణ చేశారు కదా 1969లో. ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అని అంటే, దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో వాణిజ్య బ్యాంకులు తమ శాఖలు ఎక్కువగా నెలకొల్పాయి. కరెక్టే. అదే జాతీయం చేయలేదనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయనుకోండి, కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే బ్యాంకుల గుత్తాధిపత్యం ఉంటే ఈరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకులు ఉన్నాయి. అలా ఉండడం సాధ్యం అయ్యేదా? అయ్యేది కాదు. అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఏటీఎంలు వచ్చాయి, విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇవన్నీ కూడా జాతీయకరణ యొక్క ప్రగతి ఫలాలే. డిపాజిట్ సేకరణ భారీగా జరిగింది. గ్రామ ప్రాంతాల నుండి డిపాజిట్ల సేకరణ 3% నుంచి 15%కి పెరిగింది. ఇవన్నీ కూడా సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్.
భారతీయ మహిళా బ్యాంక్ మరియు ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు విలీనమయ్యాయి? చూడండి, ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ అనుబంధ బ్యాంకులు భారతీయ మహిళా బ్యాంక్ 2017 ఏప్రిల్ 1 నుంచి విలీనమయ్యాయి. భారతీయ మహిళా బ్యాంక్ మనకి 2013 నవంబర్ 19 ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారు. మహిళల కోసం సపరేట్గా ఏర్పాటు చేసిన మొదటి బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3వ బ్యాంక్. పాకిస్తాన్ మొదటి స్థానము, టాంజానియా సెకండ్ ప్లేస్, ఇండియా థర్డ్ ప్లేస్. ఓకేనా? 30వ 1. నెక్స్ట్ క్వశ్చన్. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమానికి సంబంధించి సరి అయిన వాదన ఏది? మనకు సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం హరిత విప్లవం కన్నా ముందు వచ్చింది. క్వశ్చన్లో సరి అయినది ఏంటి అని అడిగాడు. మనకు ప్రశ్నలో సరైనది అడిగారా, సరి కానిది అడిగారా చూసుకోవాలి. ఈ పథకాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్లో అమలు పరచలేదు. అమలు పరచలేదని ఇచ్చారు, అమలు పరిచారు. వెస్ట్ గోదావరిలో అమలు పరిచారు. దేశవ్యాప్తంగా 7 జిల్లాల్లో అమలు చేస్తారు. మనకు దేశవ్యాప్తంగా కేవలం 7 జిల్లాల కోసమే కాదండి, మనకి ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి దేశం మొత్తం తీసుకొచ్చారు. తర్వాత విత్తనాలు, పరపతి, సాగునీరు మొదలైనవి దీని ద్వారా అందిస్తారు. కరెక్టే. దీన్ని ప్యాకేజీ ప్రోగ్రామ్ అంటారు. కరెక్టే. సి మరియు డి అనేవి సరైన అంశాలు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా హరిత విప్లవాన్ని కింది కారణం వలన విమర్శించడం జరుగుతుంది. మనకి భారతదేశానికి ఉన్న ప్రధాన సమస్య అల్ప ఉత్పాదకత. ఉత్పత్తి పెరుగుతుంది కానీ ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఈ ప్రొడక్టివిటీ తక్కువగా ఉండడానికి వ్యవస్థాగత కారణాలు, సాంకేతిక కారణాలు, ఇతర కారణాలు ఉన్నాయి. ఈ వ్యవస్థాగత కారణాలు తీసేందుకు వచ్చిందే భూ సంస్కరణలు, సాంకేతిక కారణాలు తీసేందుకు వచ్చిందే హరిత విప్లవం. హరిత విప్లవం వచ్చింది కానీ దానివల్ల దిగుబడి పెరిగింది. అయితే ప్రధానంగా ఉన్న విమర్శ కొన్ని పంటలకే పరిమితమైంది. కొంతమంది పెద్ద రైతులకు మాత్రమే లబ్ధి జరిగింది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే లబ్ధి జరిగింది. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఇలాంటివి వాడడం ద్వారా భూమి యొక్క భూసారం తగ్గిపోయింది. ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి. చూడండి, రైతులపైన ద్రవ్యపరమైన భారాన్ని మోపింది. కరెక్టే. ఎందుకంటే ఎక్కువ నీటిపారుదల సదుపాయం ఉండాలి, యంత్రాలు ఉండాలి, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉండాలి. ఇవన్నీ కూడా ద్రవ్యపరమైన భారం పెరగడానికి దోహదపడిన అంశాలు. ప్రకృతి స్థిరమైన సారవంతాన్ని చెడగొట్టింది. కరెక్టే. క్రిమి సంహారక మందుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు హాని కలిగిస్తుంది. పంపిణీలో అసమానతలు, ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. 2వ హరిత విప్లవము ముఖ్యముగా ఎవరికి ఆదాయ భద్రత కల్పించాలి? సన్నకారు రైతులకి, ఉపాంత రైతులకి. ఎందుకంటే మొదటి హరిత విప్లవం ద్వారా కేవలం పెద్ద రైతులకు మాత్రమే లబ్ధి జరిగింది. మనకి ఉపాంత రైతులు అంటే 1 హెక్టార్ లోపు ఉన్నవాళ్ళు. అదేవిధంగా మనకి సన్నకారు రైతులు 1 హెక్టార్ లోపు, ఉపాంత 1 to 2, 2 to 4, 4 to 10, అబౌట్ 10, ఇలా మనకు 5 రకాలుగా వర్గీకరించారు. అందులో సన్నకారు రైతులకి, ఉపాంత రైతులకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో 2వ హరిత విప్లవము అనే కార్యక్రమం. నెక్స్ట్, ఆహార భద్రత ముఖ్య ఉద్దేశము ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన పోషక విలువలు గల ఆహారం ప్రజలందరికీ లభించడం. దీనితో పాటు ఆహారం ప్రజలందరికీ లభించడం. దీనితో పాటు ఆహార భద్రతకు సంబంధించిన అంశాలు ఏవి? ఆహార భద్రత. మనకు ఆహార భద్రత మిషన్ వచ్చేసి 2007-8లో వచ్చింది. చట్టం 2013లో వచ్చింది. మనకు గ్రామీణ ప్రాంతాల్లో 75%, 2/3, పట్టణ ప్రాంతాల్లో 1/3% అనే 50% కవర్ చేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. చూడండి, ఆహారం చాలంత పరిమాణం లభించాలి. కరెక్టే. అదేవిధంగా ఆహార లభ్యత దీర్ఘకాలం నిలకడగా కొనసాగించాలి. ప్రజలకు సరిపడా ఆహారాన్ని కొనుగోలు శక్తి ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే ఆహార భద్రత అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆహార భద్రతా చట్టానికి సంబంధించి సరి అయినది. మనకు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో వచ్చింది. చూడండి, గ్రామీణ ప్రాంత వాసులు 75% చట్ట పరిధిలోకి వస్తారు. కరెక్టే. అర్హత గల ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వాలి. చూడండి, ఇది రాంగ్. ఉచితంగా ఇవ్వరని ఏం చెప్పలేదు. మనకు కేంద్రము 3 రూపాయలు 5 రూపాయలకు ఇస్తుంది జారీ ధర. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇస్తారు. మనకు 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రూపాయి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు, రూపాయి కిలో బియ్యం. ఆ తర్వాత కరోనా టైంలో మనం చూసుకుంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అది 2020
8/29 వరకు కొనసాగుతుందని మోడీ గారు కూడా ప్రకటించారు. ఆహార భద్రత చట్టం మాత్రం చెప్పలేదు ఆ విషయం, ఉచితంగా ఇస్తామని. సో ఇది రాంగ్. పట్టణ ప్రాంత వాసులు 50% మంది పథకం పరిధిలోకి వస్తారు, కరెక్టే. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు పాఠశాల ఉచిత భోజనం అందించాలి, ఇది కూడా కరెక్టే. మనకి ఇక్కడ ACD కరెక్ట్, ACD. బి అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థాగత పరపతి లక్షణాలు ఏమిటి? సంస్థాగత పరపతి, సంస్థాగతం కాని పరపతి అని ఉంటాయి. వ్యవసాయదారుడు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే సంస్థాగత పరపతి, వ్యవసాయదారుడు వడ్డీ వ్యాపారస్తు నుంచి డబ్బులు తీసుకుంటే సంస్థాగతం కాని పరపతి. సంస్థాగత పరపతి ఉండడం మంచిది. అవి ఏంటి? వడ్డీ రేటు తక్కువగా ఉంటాయి, దీర్ఘకాల పరపతి లభిస్తుంది, ఉత్పాదక అవసరాలకు మాత్రమే లభిస్తుంది, రుణాలు సకాలంలో మంజూరు కాకపోవచ్చు, ఎందుకంటే అనేక వాళ్ళ మనకి షూరిటీ కావాలంటారు, అనేక అంశాలు ఉంటాయి, సో డిలే అవుతాయి. అందుకే ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్తారు, కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది, వడ్డీదారుడు యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ABCD. నెక్స్ట్ క్వశ్చన్, క్రమబద్ధీకరణ మార్కెట్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి పరచడం. ఎందుకంటే ఉత్పత్తిదారుల మరియు వినియోగదారుల మధ్య ధర విస్తరణ తగ్గించడానికి క్రమబద్ధీకరణ మార్కెట్, రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ మనకి మధ్యవర్తులు దళారులు తగ్గించాలి, ఉత్పత్తిదారు నుంచి వినియోగదారునికి చేరే వరకు మధ్యవర్తులు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, ఆ విధానం పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. వ్యాపారుల కమిషన్ ఏజెంట్ల యొక్క నిష్కార్య లాభాలు తగ్గించడం, వ్యవసాయ వస్తువులకు గిట్టుబాటు ధర ఉండే విధంగా చూడడం, ఇవన్నీ కూడా సరైన అంశాలు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంఘటనలో ప్రభుత్వ రంగ ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా పెరిగెను. ఎప్పుడు పెరిగింది? 1929 అమెరికా ఆర్థిక మందెంలో, 1936 కీన్స్ జనరల్ థియరీ ప్రచురణ. ఇలాంటి సందర్భంలో ప్రైవేట్ రంగం వాళ్ళు ఉండరు. ఎప్పుడైనా కూడా ఆర్థిక వ్యవస్థలో కష్టకాలంలో ఆదుకునేది ప్రభుత్వ రంగము. ప్రభుత్వ రంగం ప్రాధాన్యత మనకి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో 1928-29లో ఆర్థిక మాంద్యం వచ్చింది, క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్. అదే మనకు 2008లో కూడా వచ్చింది. అదేవిధంగా ఆర్థికవేత్త జనరల్ థియరీ కీన్స్ గారు రాశారు, అప్పుడు కూడా ఈయన ప్రభుత్వ ప్రాధాన్యత తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక ఆర్థిక మండళ్ల యొక్క ప్రధాన లక్ష్యం. మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. ఇది దేశ భూభాగంలో ఉన్న విదేశీ భూభాగం లాంటిది. ఎక్కువగా పరిశ్రమలకు రాయితీలు ఇస్తారు, మౌలిక వస్తువులు కల్పిస్తారు, అన్ని సదుపాయాలు కల్పిస్తారు, పారిశ్రామిక రంగం మెరుగుపడడానికి దోహదపడే విధంగా షెడ్యూల్ను తీర్చిదిద్దుతారు. విదేశీ ఎగుమతులను ఆకర్షించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశ వాణిజ్య సామర్థ్యాన్ని, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇవన్నీ కూడా సరైన అంశాలు. 39కి 4. నెక్స్ట్ క్వశ్చన్ 40. స్థూల ఆర్థిక స్థిరీకరణ విధానంలో ఉండేవి. స్థూల ఆర్థిక స్థిరీకరణలో ద్రవ్యోల్బణం నియంత్రిస్తారు, కోషోడు సర్దుబాటు చేస్తారు, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం సర్దుబాటు చేస్తారు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 1996లో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్కి అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారు. మనకు డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వము తన వాటాలను వెనక్కి తీసుకోవడం, వాటాలను విక్రయించడము, అదే మనకు డిస్ఇన్వెస్ట్మెంట్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇందులో ప్రైవేటైజేషన్లో భాగంగా ఏవైతే నష్టాల్లో ఉన్నాయో ఆ సంస్థల్లో ప్రభుత్వం తన యొక్క వాటాను ఏం చేస్తుంది? వెనక్కి తీసుకుంటుంది, లేదా ప్రైవేట్ రంగం వారికి అమ్ముతుంది. దాన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ కేవలం ఒకసారి వేశారు మంత్రిత్వ శాఖ, మొదటి చివరి మంత్రి అరుణ్ శౌరి గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎగుమతుల ప్రోత్సాహకానికి SPSR నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి గుర్తించబడిన ఉత్పత్తుల కింద పొందుపరచడం జరిగింది. వీళ్ళు సరైనవి ఏవి ఎగుమతుల కోసం? చూడండి, మనకి నెల్లూరు ఖనిజాధారిత వస్తు ఉత్పత్తులు, నిమ్మ సంబంధిత ఉత్పత్తులు, ప్రాసెస్ చేయబడిన సముద్ర ఆహార ఉత్పత్తులు, ఇవన్నీ కూడా మనకు నెల్లూరు ఫేమస్ అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్ సెక్టార్ ప్రాజెక్టులో వివిధ అంశాలు పేర్కొనడం జరిగింది. రోడ్ సెక్టార్, అందులో ఆధునీకరణ, దీర్ఘకాల పనితీరు ఆధారిత రోడ్డు కాంట్రాక్టులు, PPP ఫెసిలిటేషన్, సంస్థాగత బలోపేతం, రోడ్డు భద్రత, ఇవన్నీ సరైన అంశాలే. నెక్స్ట్ క్వశ్చన్, సుంకేసుల బ్యారేజ్ దీనిపై కట్టారు. సుంకేసుల మనకు తుంగభద్ర నది మీద కట్టారు, సుంకేసుల ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా నీటిపారుదల రంగానికి సంబంధించి ఏది సరైన అంశము? మనకి నీటిపారుదల చిన్న తరహా, మధ్య తరహా, భారీ తరహా, 2000 హెక్టార్ల లోపు
నీటిపారుదల సదుపాయం కల్పిస్తే చిన్న తరహా, 2000 నుంచి 10,000 హెక్టార్ల లోపు మధ్య తరహా, 10,000 హెక్టార్ల పైన భారీ. ఇందులో చూడండి, ఈ రంగంలో మొత్తం 78,000 చెరువులు ఉన్నాయి. ఇవి 46.50 లక్షల ఎకరాల ఆయకట్టు నిరందిస్తున్నాయి. అన్ని చెరువులు లేవండి, రాంగ్. గిరిజన కరువు ప్రాంతాల్లో 1 లక్ష ఎకరాల ఆయకట్టు ఏర్పరచడానికి భారత ప్రభుత్వం 100 చిన్న తరహా నీటిపారుదల పథకాలకు అనుమతించింది. ఇది కూడా రాంగ్. 1000 కోట్ల వ్యయం 10 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు చిన్న తరహా నీటిపారుదల పునరుద్ధరణ. ఇది కూడా రాంగ్. మనకు ఆన్సర్ డి, ఏది సరైనది కాదు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ప్రాధాన్యత లేని ప్రాజెక్ట్. ప్రాధాన్యత లేదు అని అడిగారు. పూల సుబ్బయ్య వెలుగుని ప్రాజెక్టు ప్రాధాన్యత ఉంది, తోటపల్లి సర్దార్ తోటపల్లి ఇది కూడా ఉంది, పట్టిసీమ ఉంది. సో మనకు ఆన్సర్ 4. ఇచ్చిన సమాధానాల్లో ఏది సరైనది కాదు, నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో ఏది చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడువా కింద సంభావ్య పారిశ్రామిక నోడ్ కాదు? మనకు మన ఆంధ్రప్రదేశ్లో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నాయి. అందులో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కృష్ణపట్నం ఉంది, పొన్నేరి ఉంది, తుమకూరు ఉంది, కానీ కుప్పం లేదు. 52 దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో జాతీయ పెట్టుబడి మరియు ఉత్పత్తి కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం జరుగుతుంది? నిమ్జులు, మనకి చిత్తూరు, ప్రకాశం జిల్లా. 53 దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాలన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎదుట పాలన అనే దృఢ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు. ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కరెక్టే. మనకు స్మార్ట్ ప్రభుత్వము, ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభమైన పరిపాలనా విధానం తీసుకొని రావడం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ పాలన వలన ప్రభుత్వం పాలనలో పారదర్శకతను, జవాబుదారీని ప్రవేశపెడుతుంది. కరెక్టే. మనకు ఎలక్ట్రానిక్ పాలన, ఈ గవర్నెన్స్ ద్వారా డీటెయిల్గా అన్ని ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటాయి కాబట్టి అందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు. పారదర్శక విధానం అందుబాటులో ఉంటుంది, జవాబుదారీతనం ఉంది. సమాచార హక్కు ద్వారా, సమాచార వ్యాప్తి ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడం, ప్రభుత్వ ప్రజా సంస్థల ద్వారా చట్టబద్ధతను, విశ్వసనీయతను నెలకొల్పడం. ఇదన్నీ కూడా సరైన సమాధానాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ కార్యాలయాలను, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఎన్ని ఎంబీపీఎస్ ఆప్టిక్ కేబుల్ ద్వారా అనుసంధానం చేస్తూ ఏపీ స్వాన్ ఏర్పాటు చేసింది అంటే 12. ఆప్షన్ 1. 59కి 1. నెక్స్ట్, డేటా నెట్వర్క్ పై 5,000 కంటే ఎక్కువ నోడులను కనెక్ట్ చేయబడేది 5,000 నెట్వర్క్ అనేది మనకు ఏపీ స్వాన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఏవైతే ఇప్పుడు ఈ ఖాళీలు ఉన్నాయో ఈ క్వశ్చన్స్ మనము ఏపీ సర్వే, ఏపీ బడ్జెట్, కరెంట్ ఎకానమీ తోటి పార్ట్ 2లో చెప్పుకోబోతున్నాం. మనము రిలీజ్ చేసిన బుక్స్లో నుంచి ప్రతి బిట్ను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 64, ఈ కింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిసాన్ రైల్వే సౌకర్యం ఎప్పుడు మొదట ప్రారంభమైంది? కిసాన్ రైల్వే మనకు కరోనా టైంలో కిసాన్ రైల్వే అంటే మనకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం. మన అనంతపురం నుంచి ఢిల్లీకి రైతులు ఏం చేశారంటే వ్యవసాయ ఉత్పత్తులను అనంతపురం టు ఢిల్లీకి పంపించారు ట్రైన్లో. ఓకేనా? కోవిడ్-19 సమయంలో పాలను సరఫరా చేసేందుకు కాదండి, పాలు కాదు, వ్యవసాయ ఉత్పత్తులు. దక్షిణ భారతదేశంలో మొదటి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. కరెక్టే. దేశంలో 2వ కిసాన్ రైలు సెప్టెంబర్ 9, 2020 అనంతపురం నుంచి స్టార్ట్ అయింది. ఇది కరెక్టే. 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తయిన కొత్త రైల్వే లైన్లు ఏవి? ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, ఎర్రగుంట్ల పూర్తయింది. ఓబులవారిపల్లి, వెంకటాచలం, కడప, పెండ్లిమర్రి, రాయదుర్గం, కదిరి, కొత్త పిడుగురాళ్ళ, శావల్యాపురం ఇవన్నీ కూడా పూర్తయినటువంటివే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రైల్వే జోన్లతో అనుసంధానించబడి ఉంది? మన ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా రైల్వే మనకు విశాఖపట్నం వాల్తేరు కేంద్రంగా, సికింద్రాబాద్లో మనము సౌత్ సెంట్రల్ రైల్వే, మొన్నటి వరకు మనము సౌత్ సెంట్రల్ రైల్వే కిందే ఉన్నాము. భువనేశ్వర్ ఇప్పటికీ మనకు
నార్త్ ఈస్ట్ మనకి శ్రీకాకుళం, విజయనగరం ఆ ఏరియాస్ భువనేశ్వర్ కిందకి వస్తాయి. చెన్నై మనకు కొన్ని ప్రాంతాలు రాయలసీమలో చెన్నై కిందకి వస్తాయి. 3 అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రం, సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, సింహాద్రి, రాయలసీమ. మనకు చూడండి, దామోదరం సంజీవయ్య, దామోదరం సంజీవ్ వచ్చేసి నేలటూరు. రాయలసీమ, రాయలసీమ వచ్చేసి మనకు కడపలో ఉంటుంది, ముద్దునూరు. సింహాద్రి, సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మనకు విశాఖపట్నం. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం. మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఏ రాష్ట్రాలు కలిసి నిర్మించాయి? మనకు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. మాచ్కండ్. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కడపలో ఉంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యలు గుర్తించండి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, ఈ విద్యుత్ కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 1760 మెగావాట్లు. కరెక్టే. ప్రజెంట్ 7 విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. కరెక్టే. దీన్ని 1974లో మొదటి దశలో 210 మెగావాట్ ఉత్పాదక శక్తి గల 2 యూనిట్లు స్టార్ట్ చేశారు. కరెక్టే. ఇవన్నీ కూడా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జపాన్ దేశ సహకారంతో ఏర్పాటు చేసిన పవర్ స్టేషన్ ఏది? మనకు జపాన్ దేశ సహకారంతో ఏర్పాటు చేసింది మన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, ఇవి మనకు ఉన్నటువంటి 75 ప్రశ్నలు. ఈ 75 ప్రశ్నలకు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో పార్ట్ 1 వీడియో. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి అతి తక్కువ రేట్ తోటి ఈ బుక్స్ మీ ఇంటి వద్దకే పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. మీ డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.